హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బిలో యావరేజ్ ఉన్నాను. యాక్చువల్గా ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంది ఏంటి అంటే అసలు సొసైటీ ఎలా మారిపోయింది, సొసైటీలో మనుషులు ఎలా మారిపోయారు అంటే ఒక మాట మీద నిలబడటం కానీ, నీతిగా ఉండటం కానీ, లేకపోతే ఒక మాట హెల్ప్ చేసే విధానం కానీ ఏ ఒక్కరికి ఉండట్లేదండి. ఏ ఒక్కరికి, చాలా వరకు 99% పోయిందనే చెప్పాలి. మనకెందుకులే, మనం ఇన్వాల్వ్ అయితే మనం టెన్షన్లో పడతాము, లేకపోతే నీతిగా ఆలోచిస్తే మనం ఎలా పెద్దోళ్ళం అవుతాము, ఇలాంటి యాటిట్యూడ్స్తో ఉంటున్నారే తప్ప ఒక మానవత్వం అనేది నిజంగా చాలా వరకు పోయింది. యాక్చువల్గా నేను ఎవరో గురించి చెప్పట్లేదు, నా టాపిక్కే. యాక్చువల్గా నాకే ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది. నాకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను జర్నీస్ చేస్తూనే ఉన్నాను, తిరుగుతూనే ఉన్నాను, ఒక సజెషన్ కోసం, ఏంటి ఇలా జరిగింది అని ఒక చేయటం కోసం. బట్ ఒక్కళ్ళు నిన్న మార్నింగ్ టు నైట్ 11:30 వరకు కూడా ఏ ఒక్కళ్ళు ఒక చిన్న సజెషన్ చెప్పడం కానీ, ఒక హెల్ప్ చేయటం కానీ, దీన్ని ఇలా ప్రొసీడ్ చేయాలి అనే విధానం కానీ చెప్పేవాళ్ళు కనిపించకుండా పోయారు. అసలు చాలా టూ మచ్ అనిపించింది నాకైతే. ఏంటి ఇంత వర్స్ట్గా ఉందా సొసైటీ, మనాతనం లేకుండా పోతుందా, ఇంత సెల్ఫిష్గా ఉంటున్నారా అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా అనే చాలా బాధ అనిపించింది. నాకు తెలిసిన ఒక మేడం ఉన్నారు, యాక్చువల్గా ఆవిడ నా స్కూల్ పేరెంట్. నేను ఇంకా ఆవిడతో చాలా వరకు డిస్కస్ చేశాను, ఏంటమ్మా అసలు ఈ సిచ్యువేషన్స్ ఏంటి, ఎలా లీడ్ చేయాలి ఏంటి అని. ఇంకా ఆవిడ నాకు చాలా వరకు సపోర్ట్ చేసి ఒక మాట, ఇలా ఏం పర్లేదులమ్మా అది ఇది అంటూ నాకు చెప్పారు. సో కొంత అసలు ఆ మాట చెప్పడానికి కూడా చాలామంది ఇష్టపడట్లా, ఏం చెప్తే ఏమవుతుందో అన్నట్లు. అంటే ఇప్పటివరకు నేను అందరివి చెప్తున్నాను కదా, అందరివి చెప్పినప్పుడు నాకు కూడా చెప్పాలిగా స్టోరీలు. మనుషులన్నాక ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే నాకు నిన్న ఏదో స్మాల్ ఇష్యూస్ 2-3 అయినాయి. సో వాటి మీద వాటిని లీడ్ చేసే, ఫేస్ చేసే సిచ్యువేషన్లో నాకు అసలు ఒక మాట చెప్పేవాళ్ళు కానీ, ఒక తోడు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే దీన్ని ఇలా చేస్తే ఇట్లా అవుతుంది అనేవాళ్ళు కానీ కనిపించకపోవటం అనేది నిజంగా నాకు రాత్రి దిమ్మ తిరిగిపోయింది. యాక్చువల్గా తెలిసింది నాకు, యాక్చువల్ ఎప్పటి నుంచో నేను లీడ్ చేస్తున్నాను కాబట్టి, ఇలా ఉంది సొసైటీ అనేది ఒక క్లారిటీ ఉంది కాబట్టి నేను వీడియోస్ కొంతవరకు ఇలా చేయగలుగుతున్నా. బట్ నిన్న అసలు మొత్తం కంప్లీట్ కమర్షియల్, అంతా వర్స్ట్, ఒక మానవత్వం లేనితనం అనేది అయితే నిన్న చాలా అర్థమైపోయింది నాకు. ఇంకా ఏ మనిషి సాటి మనిషి గురించి ఆలోచించే సిచ్యువేషన్లో అయితే ఉండట్లా. అది అలా ఉండటమే కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారేమో. నా వరకు బాధ వచ్చింది కాబట్టి, లేకపోతే ప్రాబ్లం వచ్చింది కాబట్టి అందరూ ఏదో రెస్పాండ్ అయిపోవాలి, లేకపోతే ఏదో సలహాలు ఇచ్చేసేయాలనే యాటిట్యూడ్తో నేను మాట్లాడతలేదు. జనరల్గా ఒక మనుషులంగా పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరు ఒకరికొకరు, ఓకే నేను ఈ మాత్రం ధైర్యంగా ఉన్నాను కాబట్టి నేను నిన్న కాకపోతే ఈరోజు చేసుకుంటాను, లేకపోతే ఏదో చేస్తాను, అది వేరే విషయం. ఈవెన్ నాలాగా మాట్లాడలేని వాళ్ళు ఉంటారు, నాలాగా ధైర్యంగా తిరగలేని వాళ్ళు ఉంటారు. అసలు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, సొసైటీ ఇలా ఉంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు, అసలు వాళ్ళకి రెస్పాండ్ ఏంటి అనేది నాకు చాలా బాధ అనిపించింది. ఫస్ట్ నేను ఆ కోణంలో ఆలోచిస్తున్నా. సరే, నా సమస్య గురించి నేను ఆలోచించడం ఒకటి అయితే పాజిటివ్, లేకపోతే నెగిటివ్, రెండిట్లో ఒకటి అవుతుంది. ఏదైనా నేను ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నా, అది వేరే విషయం. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ అమాయకంగా ఉండే వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, సపోర్ట్ లేని వాళ్ళకి వస్తే అసలు వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు అనే ఆలోచన నాకు రాత్రి స్టార్ట్ అయ్యింది. అసలు చాలా బాధాకరమండి ఇలాంటివి షేర్ చేసుకోవడం అంటే. మానవత్వం దిగజారటం అనేది, అంటే ఓల్డేజ్ హోమ్ అనేది ఎంత మానవత్వం దిగజారినతనము. పెట్టేవాళ్ళు, ఆర్గనైజేషన్ రన్ చేసేవాళ్ళు ఓకే, బట్ దాంట్లో జాయిన్ చేసే పేరెంట్స్ అనేవాళ్ళు ఉన్నారు చూసారా. ఇంట్లో ఒక మనిషిని పెట్టి 5,000, 10,000, 20,000 ఇచ్చి చూపించడం వేరు, అనాథాశ్రమాలకు పంపించాలి మొహం చూడకుండా ఉండేవాళ్ళు ఉంటవేరు. ఆ తల్లిదండ్రులనే చూడకుండా అంత దిగజారిన వాళ్ళు మనుషులను పట్టించుకుంటారు, హెల్ప్ చేస్తారు, మాట సహాయం చేస్తారు, లేకపోతే ఏదో సజెషన్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయటం అయితే తప్పే అవ్వచ్చు. కానీ ఇంత రోజు రోజుకి సొసైటీ, మనుషుల మనస్తత్వాలు మారిపోవడం అనేది మినిమం
కొన్ని వాల్యూస్ ఉన్న మనుషులు కొంతమంది ఉంటారు చూసారా ఇప్పటికీ కూడా. అలాంటి వాళ్ళకి డైజెస్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టంగానే ఉంటుంది. ఇది మాత్రం 100% నిజం. నిజంగా అసలు నేను నిన్న రాత్రి డిసైడ్ అయింది ఏంటి అంటే, ఓవరాల్గా నా దగ్గరికి ఇప్పటి వరకు ఓకే, నా పరిధి వరకు నా ఏజ్ని బట్టి, నా ప్రొఫెషన్ బట్టి చాలా చిన్నగా వస్తాయి నా దగ్గరికి. ఏదైనా కాలేజ్ చదివే పిల్లలు కానీ, లేకపోతే న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేడం అని సజెషన్ తీసుకోవడం అంతవరకే. బట్ నాకు నేనేమనిపించిందంటే, పెద్ద వాటిల్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నేను ధైర్యం చెప్పగలిగితే బాగుంటుంది, వాళ్ళకు ఒక సజెషన్ ఇస్తే బాగుంటుంది నాకు తెలిసిన సర్కిల్ని బట్టి. సో కనీసం ఒక మాట హెల్ప్ అన్నా చేసిన వాళ్ళు ఉంటారు. నిన్న నేను దానికోసమే కదా అంత కంగారు పడిపోయాను అనేది రాత్రి నాకు 11:30, 11:45 ఆ టైంలో ఆలోచిస్తుంటే ఆ ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, నేను పడిన సఫర్ అలాంటిది నిన్న. సో దాంట్లో నుంచి ఏమీ తెలియని వాళ్ళు, ఒక పని చేసుకోలేని వాళ్ళు ఇండివిజువల్గా ఉంటారు, చాలామంది ఉంటారు. నాకు అలవాటు అయి ఉండొచ్చు, బట్ అలవాటు అవ్వలేని వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే షూర్గా నేను ఒక మాట చేద్దాము, ఇలా అయితే ఎంత సఫర్ అవ్వకూడదు ఏ ఒక్కళ్ళు అనేది అనిపించింది నా మనసుకి. అంటే నువ్వేమైనా పెద్ద నీకు తెలుసా, నేను చేసేస్తావా అనే టైప్లో మీరు అనుకోవచ్చు. అలా ఏం కాదండి. మనిషికి మనిషి, మాటకు మాట, మానవత్వం చూపించడం అనేది మినిమం మనిషిగా మన కర్తవ్యం, బాధ్యత అనేది నా ఒపీనియన్. సో నేనైతే అలా ఫిక్స్ అయ్యాను. వాట్ ఎవర్ అన్నీ షేర్ చేసుకుంటున్నట్టే ఆటోలో ట్రావెలింగ్ చేసి ఇప్పుడు ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అలానే నిన్న నాకు జరిగిన సిచ్యువేషన్ బట్టి కూడా ఈరోజు ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు ఎంత అసలు 5:45 అయ్యింది, ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.